హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియోలో రెసిపీ వచ్చేసి పప్పుచారు చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. ఇది వంట రాని వాళ్ళకైనా బేసిక్గా పెట్టుకునే పప్పుచారు అండి. ఇలా చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది, నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుంది అనమాట. మీరు ఫస్ట్ టైం చేసినా సరే బెస్ట్ అనిపించుకోవాలంటే మాత్రం ఈ పద్ధతిలో ఒకసారి చేసి చూడండి, ఇంట్లో అందరూ ఫిదా అయిపోతారు. అలాగే దీనికి తోడుగా నేను చికెన్ లెగ్ పీస్ ఫ్రై కూడా చేశాను. నెక్స్ట్ వీడియోలో మీకు అది షేర్ చేస్తాను. మరి లేట్ చేయకుండా పప్పుచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా దీనికోసం నేను 1 కప్పు వరకు కందిపప్పును తీసుకున్నాను. ఇక్కడ నేను ఎర్ర కందిపప్పు అలాగే ఇంట్లో వాడుకునే నార్మల్ కందిపప్పు తీసుకుంటున్నానండి. నేను ఉంది కాబట్టి ఎర్ర కందిపప్పు వేసుకున్నాను. లేదంటే గనక ఇంట్లో మనం రోజు యూజ్ చేసుకునే నార్మల్ కందిపప్పునే తీసుకోవచ్చు. మీకు వెయిట్లో వచ్చేసి ఇది 100 గ్రాముల వరకు ఉంటుంది. ఇందులో ఇప్పుడు నీళ్ళని వేసి పప్పు చక్కగా బాగా రుద్ది ఒకసారి నీట్గా శుభ్రం చేసి కడిగి పెట్టుకోవాలి. మరలా కొంచెం నీళ్లు వేసి బాగా పప్పుని నాననివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోండి. చింతపండు మరి ఎక్కువ పులుపుగా ఉందంటే కొంచెం చూసి తీసుకోండి. చింతపండు కూడా ఒకసారి నీట్గా కడిగి పెట్టుకుని నానపెట్టుకోవాలండి. డైరెక్ట్గా అలా వేసేసి నానపెట్టకూడదు. ఇక్కడ నేను బాగా పుల్లగా ఉన్న చింతపండుని తీసుకున్నాను కాబట్టి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నాను. మీ పులుపుని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాల పాటు పక్కన పెడితే చక్కగా నానిపోతుంది. అలాగే ఇక్కడ మన కందిపప్పు కూడా చక్కగా నానిపోయిందండి. ఎప్పుడైనా సరే పప్పుచారుకి కందిపప్పు కనీసం 1 గంట 2 గంటల ముందే నానపెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయన్నమాట. ఇలా పప్పు విరిగిపోతే చక్కగా నానిపోయినట్టు లెక్క. ఇప్పుడు ఇందులోకి 4-5 పచ్చిమిర్చి, అలాగే 2-3 పండు టమోటాలు, చిన్న ఉల్లిపాయలు ఇక్కడ నేను 4-5 వేసుకుంటున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని పప్పు అడుగంటకుండా ఉడకటానికి సరిపడనంత నీళ్లు వేసేసి 5 విజిల్స్ రానివ్వాలి. అప్పుడు మనకి పప్పు చక్కగా ఉడికిపోతుందండి. చూసారు కదా, ఇందులో ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టుకుంటే నలిగిపోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 గుప్పెడు సన్నని కొత్తిమీర తరుగు, అలాగే 1 టేబుల్ స్పూన్నర వరకు కారం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత రాళ్ళ ఉప్పు కూడా వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చండి, కానీ పప్పు గుత్తితో చిదుముకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఈ స్టేజ్లో మనం కొత్తిమీర, కారం, ఉప్పు యాడ్ చేసుకుంటే రుచి ఇంకా బాగుంటుంది. ఇలాగే మనం పప్పుని చక్కగా తాలింపు వేసి కొంచెం నెయ్యి వేసి తింటే కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా, మన పప్పు చక్కగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న చింతపులుసుని పీచులు పిక్కలు ఏమీ లేకుండా చిక్కటి గుజ్జును తీసుకుని ఇందులో వేసేసుకోవాలి. ఇలా చింతపులుసు వేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పప్పుచారు చిక్కదనాన్ని బట్టి నీళ్లు అడ్జస్ట్ చేసుకోవాలండి. మీకు కొంచెం పల్చగా కావాలనుకుంటే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోండి. కొంచెం చిక్కగా కావాలంటే కొద్దిగా నీళ్ళని తగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుని ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు చక్కగా మరిగించుకోవాలండి. ఇలా పప్పుచారు పొంగి తెరులుతున్నప్పుడు 2-3 కరివేపాకు రెబ్బలు కాడలతో సహా వేసేసుకుని మరో నిమిషం పాటు మగ్గించుకుని ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు రెబ్బలతో తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, రుచి కూడా అంతే బాగుంటుంది. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.